కార్మిక వర్గం తరఫున ఇక్కడ మహిళా సోదరులు అంటున్నారు, వీళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను మహిళల పరిస్థితి నాయకుడిని, వాళ్ళకి ఎన్ని రకాల సౌకర్యాలు చేస్తానో నాకు తెలుసు. అందుకే ఇప్పుడు చెప్తే కాదు, మనకు అయితే ఒక గంటన్నర చెప్పాల్సి వస్తుంది మీకు చెప్పాలంటే. అందుకని ప్రతి కార్మికుడి పట్ల ఒక నిబద్ధత ఉంది CITకి. ఏ సమస్య ఎలా పరిష్కరించాలి, ఏ కార్మికుడికి ఏ రూపంలో మనం వెళ్తున్న సందర్భంలో చేయాలి. ఇక్కడ రిటైర్మెంట్ అవుతున్నారు చాలా మంది. ఇక్కడ రిటైర్మెంట్ వాళ్ళకి ఏంటి పరిస్థితి? నువ్వు ఏ రోజు రిటైర్మెంట్ అయితే ఆ రోజు రిటైర్మెంట్ లో నువ్వు బయటికి పో. మరి ఏమి ఇస్తున్నావు నాకు తెలియదు. ఇస్తున్నారు ఏమన్నా? ఏమి లేదు. 3000 3,000 ఇస్తారట. 6,000 7,000 మాట్లాడుకునే 3,000 చేతిలో పెడుతున్నారట. మధ్యలో ఏమైపోయినాయి? మేమేం చేస్తామో తెలుసా? రిటైర్మెంట్ అయితే ఒక్కొక్క పరిశ్రమలో 3,000 గ్రాస్ పేమెంట్, ఒక్కొక్క పరిశ్రమలో 4,000 గ్రాస్ పేమెంట్, ఒక్కొక్క పరిశ్రమలో 6,000 గ్రాస్ పేమెంట్, కొన్ని పరిశ్రమల్లో బల్క్ గా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ అని అగ్రిమెంట్ లో రాసి మరీ పంపిస్తాం. ఇది మన CIT. నేను ఇది జనగిరాలో నిలబడినప్పుడు కూడా చెప్తాను నేను ఈ మాట. మీకు ఎక్కడ భూపాల మన లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను నేను, మీరు నష్టపోతున్నారు. ఎందుకని? మీరందరూ 30 ఏళ్ళు ఉన్నప్పుడే రిటైర్మెంట్ బెనిఫిట్ గురించి మాట్లాడాలనుకున్నారు, తలకాయలు అదని చెప్పేసి మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ లో దరిదాపుల్లో వెళ్ళిపోతారు కంపెనీ వచ్చి. ఇప్పుడు కదా రిటైర్మెంట్ మాట్లాడాల్సింది. మరి రిటైర్మెంట్ బెనిఫిట్ మరి ఖచ్చితంగా మాకు ఇవ్వండి అవకాశం. మరి మేమేంటో మీకు చూపిస్తాం. మేము అన్ని మాటలు చెప్పుకోపోయేమేముంది? రిటైర్మెంట్ అనేటువంటి బెనిఫిట్ ఇప్పుడు మన భూపాల్ గారు వచ్చాడు, ఎవరో కనకయ్య గారు చనిపోయాడు. మరి ఎక్కడి నుంచి మాట్లాడగలిగాం? ఎక్కడి నుంచి మాట్లాడగలిగామంటే CIT యూనియన్లు ఉన్న దగ్గర ప్రమాదపరితంగా కార్మికుడు ఫ్యాటల్ యాక్సిడెంట్ లో కార్మికుడు చనిపోతే కంపెనీలో ఇదిగో ఇట్లా ఇప్పించినటువంటి చరిత్ర మాకు ఉంది కాబట్టి ఆ చరిత్ర తీసుకొచ్చేసి ఇక్కడ మేము చెప్పగలిగాం. అందుకని మీ మేనేజ్మెంట్ చెప్తాం, అయ్యా ప్రీమియర్ ఎక్స్ప్లోజర్ చౌదరి గారు, ఇదిగో ఇట్లా ఉంటుంది వ్యవహారం, ఇదిగో మాతో ఇట్లా ఉంటుంది వ్యవహారం. మీ వ్యవహారం నడుపుకోవాలండి, ఈ పద్ధతిలో ఉండాలి. నువ్వు వ్యవహారం నడుపుకోవడం అంటే వాడికి వీటికి ఇట్లా పల్స్ గా డబ్బులు వేస్తే మేము ఒప్పుకోం. నేను ఇక్కడ చెప్తాను, CIT గెలిస్తే CIT పద్ధతిలో యూనియన్ నడుస్తుంది. ఖచ్చితంగా చెప్తాను ఈ మాట, నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మాట. CIT పద్ధతిలో గెలిస్తే ఇక్కడ 10 మందో 20 మందికో కాదు లాభం. ఈ కంపెనీ 400 మందికి లాభం జరగాలి, 400 మందికి లాభం జరగాలి. అది CIT విధానం, అది CIT విధానం. అప్పుడే ఒక మంచి వేతన ఒప్పందాన్ని మనం సాధించుకున్నట్టు పరిస్థితుంది.